అది క్లియర్. 1000 కోట్ల రూపాయలతో అవ్వదు అది. అదే సందర్భంలో నిరుద్యోగ భృతి లేదు. ఈ 3 అయితే ఏడాది లేనట్టే. అన్నదాత సుఖీభావ కదా రైతులకి ఇస్తారు 20,000, అది లేదు. ఇక అయితే గీతే ఈ డిపార్ట్మెంట్ నుంచి 1500 అన్న. అంటే ఇక్కడ అన్నదాత సుఖీభావలో చిన్న డౌట్, కేంద్రం నుంచి 6000 వస్తుంది కదా ఈ వీళ్ళది కాకుండా, దాన్ని కూడా ఆపేస్తారా? 6000 మామూలుగా వీళ్ళకి వచ్చేస్తారు. అది వీళ్ళకేం సంబంధం లేదు, ఆల్రెడీ పడుతుంది అది. అయితే అందరికి 14,000 ఎక్స్ట్రా. వీళ్ళు 14 వీళ్ళు అయింది. ఇది వీళ్ళు అనేది ఏంటి, 20 మొత్తం 20 సొంతంగా తామిస్తామని దాంతో కలిపి అనలేదా? చెప్పలేదు కదా అది. అలా అయితే 50,000 ఇస్తానని 12,500 ఏడాదికి ఇస్తానని 7,500 ఇచ్చాడుగా అన్నారు. అవును, అంటే 6,000 రూపాయలు అనవసరం కలిపాడని. 6,000 కేంద్రం కూడా కలిపేసుకున్నాడు. ఆ లెక్కనైతే వీళ్ళు విడిగా ఇవ్వాలిగా. అలా అయితే 20,000 సెపరేట్ ఇవ్వాలి. లేదా వీళ్ళు కూడా అట్లాగే ఇచ్చేసేసి అవును జగన్ ఇవ్వలేదా అంటారేమో, రేపు పొద్దున వాదించచ్చేమో. ఏదేమైనా అది కూడా దాంట్లో ఒక లాజికల్ తేడా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతులకి రాలాది కేంద్ర ప్రభుత్వ పథకం. గతంలో కూడా ఒక 30-40% మందికి రాష్ట్రం పెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ అది ఎంతమందికి ఇస్తారు? ఓన్లీ కేంద్రం ఓకే చేసిన వాళ్ళకే ఇస్తారా, లేదా విడిగా ఇస్తారా? ఎందుకంటే కేంద్రం ఓకే చేసిన వాళ్ళతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు లక్షల మందికి ఎక్స్ట్రా ఇచ్చింది. అది క్లియర్ గా బడ్జెట్ లోనే లెక్కలు చూపించబడినాయి. కాబట్టి ఎంత చేస్తారని చూడాలి. ఇందులో కూడా రైతులకి మళ్ళీ కౌలు రైతులకి సెపరేట్ హామీ ఉన్నట్టుంది కదా తెలుగుదేశం. కౌలు రైతులకు కూడా రైతులతో సమానంగా ఇస్తామని చెప్పారు. మరి అది జరిగేయాలంటే తేడా రావాలి కదా, ఎక్స్ట్రా రావాలి. కానీ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వ్యవస్థల్లో ఏర్పాటు చేసి తీసుకొచ్చిన మార్పులతో పాటు ఆయన మార్కులు, ఈ రెండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రేషన్ కార్డు అన్నారు, ఆయన రాగానే బియ్యం కార్డుని సెపరేట్ చేశారు. ఆయన ఫోటోతో ఒక బియ్యం కార్డు ఇచ్చి ఇలాగ. ఇప్పుడు ఇంతకు ముందు వరకు రేషన్ కార్డులు అప్డేట్ చేసేవారు, లేని వాళ్ళకి కొత్త కార్డులు ఇచ్చేవారు. ఈయన మొత్తం సెపరేట్ వ్యవస్థనే ఏర్పాటు చేశాడు, సచివాలయం కానీ వాలంటీర్లు కానీ పెట్టి. ఇప్పుడు ఇలా లేట్ చేయడానికి కారణం అదేనా? మళ్ళీ ఆ కార్డులు మార్చేసి రేషన్ కార్డు దగ్గర నుంచే మార్పు తీసుకురావాలా? ఆయన మార్కు చెరిపేసి వీళ్ళ మార్కు పెట్టుకోవడానికి ఈ తతంగం అంతా ఈ ల్యాగ్ అవుతుంది. దానికి దీనికి సంబంధం లేదు. అవి ఉంటాయి అలాగా. అవి మార్చాలనుకున్నప్పుడు దశల వారికి మారుస్తారు కానీ ఒకేసారి మార్చలేరు. అట్లా మార్చాలంటే ఒక రాజశేఖర రెడ్డి వల్ల అయ్యింది ఆ రోజుల్లో. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటిది వాళ్ళకే అట్లా విడిగా ఇచ్చారు, సెపరేట్ చేశారు, వాళ్ళకే ఇచ్చారు. కొత్తగా కొత్తగా ఎప్పటికప్పుడు 3 నెలలకు 6 నెలలకు ఇచ్చుకొచ్చారు. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడు అది చెయ్యాలి అంటే ఒక పెద్ద యాక్టివిటీ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు ఉన్న వాళ్ళకి తీసేయాలి, లేని వాళ్ళకి ఇవ్వాలి. అంటే రేషన్ కార్డులో కూడా అర్హులు అనర్హులు ఏరివేత అనేది ఉంటుంది కదా ప్రభుత్వం మారినప్పుడు. చంద్రబాబు గారు చేస్తామని. అవును, అలా చేస్తే లక్షలాది మందికి పోతాయి. కొత్త వాళ్ళు కూడా యాడ్ అవ్వాలి. మరి కొత్త వాళ్ళే యాడ్ అవుతాయి, కొత్త వీళ్ళ వాళ్ళకి యాడ్ అవుతాయి, ఉన్న వాళ్ళకి పోతాయి. అది లక్షల్లోనే ఉంటది. ఇవాళ ఉన్న లెక్క ప్రకారం వీళ్ళు ఏంటి అనేది ప్రాతిపదిక తయారు చేసుకోవడం పెద్ద తతంగం. ప్రాతిపదిక ఏంటి?